క్లోత్స్ అంటే బట్టలు. మనం వేసుకునే బట్టలు మన డిగ్నిటీని సూచిస్తాయి. ఒక వ్యక్తి తెల్ల కోట్ వేసుకున్నాడు అనుకోండి, అతను డాక్టర్ అని తెలుస్తుంది. అదే నల్ల కోట్ వేసుకుంటే లాయర్. కాకి రంగు బట్టలు వేసుకుని దాని మీద బ్యాడ్జెస్ ఉంటే అతను పోలీస్ ఆఫీసర్. ఒక వ్యక్తి మంచి బట్టలు వేసుకుంటే అతను డిగ్నిఫైడ్ పర్సన్ అని తెలుస్తుంది. అదేవిధంగా ఓ వ్యక్తి చిరిగిపోయిన బట్టలు వేసుకుని మురిగ్గా దుర్వాసన కొడుతూ ఉన్నాడంటే అతను బహుశా దారిద్ర్యంలో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. సో మన బట్టలు మనం ధరించుకునేవి మన స్థితిని మనకు తెలియజేస్తాయి. అదేవిధంగా మన స్వభావాన్ని కూడా మనం ధరించుకోవాలంటే. అయితే బైబిల్ మనని ఏ స్వభావం ధరించుకోవాలని చెప్తుంది? మనం ధరించుకోవాల్సిన స్వభావం ఏంటో మీకు తెలుసా? అయితే రండి ఈరోజు తెలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చదువుకుందాం. దానిలో ఎలా ఉంటుంది? ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలుకు చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ఇటువారిలో గ్రీసు దేశస్థుడని, యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటే అని, సున్నతి పొందకపోవటే అని భేదం లేదు, పరదేశి అని, సీతీయుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడినే ఉన్నాడు. చూసారా ఇక్కడ పౌలు గారు మనం ఏం ధరించుకోవాలో చెప్తూ ఏం విడిచిపెట్టాలో కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ మొత్తం వాక్య భాగాన్ని మొదటగా మనం ఏం విసర్జించాలి అని చెప్తూ పౌలు గారు ప్రారంభించారు. ఆయన చెప్తూ ఉన్నాడు, పూర్వం మన పాప స్వభావం, మన పాత ఆదాము స్వభావాన్ని విడిచిపెట్టాలని చెప్పారు. దానిలో దోషంలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, దొంగతనాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి. ఇవన్నిటినీ మనం విడిచిపెట్టాలని చెప్పి ఈ స్వభావాన్ని విడిచి బయటికి రావాలని చెప్తున్నారు. అదే పాప స్వభావం. ఇదిగో ఒకప్పుడు దేవుడు మనల్ని ఆయన రూపంలో చేసుకున్నాడు. అప్పుడు ఆదాముతో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ తోటలో ఉన్న చెట్లన్నింటినీ నువ్వు తినొచ్చు, అయితే నువ్వు చావకున్నట్లు తోట మధ్యలో ఉన్న మంచి చెట్లు తెలవనిచ్చే ఆ వృక్షఫలాన్ని తినద్దు అని చెప్పాడు. అయినా సరే హవ్వ, ఆదాము ఇద్దరు కూడా దేవుడు చెప్పిన పని చేయకుండా ఆజ్ఞ అతిక్రమించారు. దాని ద్వారా పాపం లోకంలో ప్రవేశించింది. ఇక ఆ పాపం మనుషుల్ని ఏలుతూ వచ్చింది. మరణం దాన్ని ఆయుధంగా చేసుకుంది. ఇక అంతే, మనుషులందరూ పడిపోతూనే వచ్చారు. ఇప్పుడు దేవుడు ఆ పాత ఆదాము స్వభావాన్ని విడిచిపెట్టమని చెప్తున్నాడు. ఇక రెండవదిగా మనం ఏం ధరించుకోవాలో పౌలు గారు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో చెప్తున్నారు. మనమందరం కూడా నూతన స్వభావం ధరించుకోవాలంటే ఈ నూతన స్వభావం ఎవరిస్తారు? యేసుక్రీస్తు ప్రభు ఇస్తారు. అవును, ఆయన కడపటి ఆదాము. ఆయన భూలోకంలో మానవునిగా జన్మించాడు. అయితే నరుని ప్రమేయం లేకుండా జన్మించారు. ఆయన పాపలు లేకుండా జీవించారు. మన కోసం తన రక్తాన్ని అంతా కాచి మనకు రావాల్సిన శిక్షణ ఆయన భరించి సిలువలో మరణమయ్యాడు. ఇప్పుడు ఆయన మనకు మన పాపాల నుంచి విమోచన ఇచ్చాడు. మనం ఆయన విశ్వసిస్తే ఆయన మన పాపాలను క్షమిస్తాడు. అలాగే మనకు ఆదరణకర్తను దయచేస్తాడు. అదే పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ మనను పాపాన్ని జయించేలా సహాయం చేస్తుంది. అదేవిధంగా ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు పౌలు గారు ఇదిగో మీరు అందరూ కూడా క్రీస్తుని ధరించుకోండి అని చెప్తున్నారు. అవును, మనం అందరం యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకోవాలి. మనం మన దేవుని పోలికలోకి రావాలి. అదే పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు. ఇక చివరిగా మనందరం కూడా దినదినము నూతనపరచబడాలని చెప్తున్నారు. ఎలా నూతనపరచబడాలంటే జ్ఞానంలో నూతనపరచబడాలి. మరి జ్ఞానం ఎలా వస్తుంది అంటే ఆయన లేఖనాలను ధ్యానించడం వల్ల. ఇదిగో మన చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథం, ఇది దేవుని వాక్యం. దీనిలో దేవుడు తన హృదయాన్ని అంతా ఉంచాడు. దీన్ని మనం ప్రతిరోజు ధ్యానిస్తూ ఉంటే, దీన్ని చదువుతూ ఉంటే దేవుడు ప్రతిదినం మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మనతో ముచ్చటిస్తాడు. అలాగే మనం కూడా ఆయనతో మాట్లాడడానికి ఆయన మనకు సావకాశం కల్పిస్తాడు. ఈ వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ఈ వాక్యం మనల్ని బలపరుస్తుంది. ఈ వాక్యం మనకు బుద్ధిని, జ్ఞానాన్ని దయచేసి ఏ పాపంలో పడకుండా మనల్ని
చక్కగా నడిపిస్తూ ఉంటుంది. అందుకనే పౌలు గారు అంటున్నారు, మొదటగా మీ చెడు స్వభావాన్ని విసర్జించమని, అలాగే క్రీస్తుని ధరించుకోమని, మరి ముఖ్యంగా దినదినము నూతన పరచబడమని, జ్ఞానంలో అభివృద్ధి పొందమని చెప్తున్నారు. ఇదిగో ఈరోజు మనం వేసుకున్న బట్టలు మన డిగ్నిటీని సూచిస్తాయి. మరి ఒంటి మీద ఉండే బట్టలే మన డిగ్నిటీని సూచిస్తే మరి మన ఆత్మను పరలోకానికి చేర్చే క్రీస్తుని ధరించుకోవడం ఎంత ముఖ్యం మీరే ఆలోచించండి. మనం క్రీస్తుని ధరించుకుంటే చూసేవారు మనల్ని కాదు, మనలో ఉన్న క్రీస్తుని చూస్తారు. దాన్ని బట్టి మనం రక్షించబడడం మాత్రమే కాదు, మన ద్వారా అనేకులు కూడా రక్షణ మార్గం తెలుసుకునేలా మనం మన జీవితాన్ని కొనసాగించగలం. మరెందుకని ఈరోజు పాత ఆదాము స్వభావాన్ని విసర్జించి నూతన స్వభావాన్ని, అలాగే క్రీస్తు యేసు ప్రభువుని మనలో ధరించుకోకూడదు? అలాగే దినదినము ఆయన జ్ఞానంలో మనం ఎందుకని వేరుపారకూడదు? ఆలోచిస్తారా? మరెప్పటి నుంచి అలా చేద్దామా? గాడ్ బ్లెస్ యూ.